మనం కూడా ఇతరులకు కష్టం కలిగించేటప్పుడు మనకు ప్లెజర్ వస్తుంది కదా, అప్పుడు పెయిన్ మనకు తెలియదు, అది పాపం అని కూడా అనుకో. కానీ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. సో సత్సాంగత్యం ఏం చేస్తుంది అంటే మనము చేయదగినటువంటి కర్మలేమిటి, చెయ్యకూడని కర్మలేమిటి తెలియపరుస్తుంది, మనకు తెలియపరుస్తుంది. అవి తెలుసుకుని మనం ఆచరిస్తే మనం అన్ని సత్కర్మలే చేశాం కాబట్టి అటువంటి వ్యక్తిని భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతాడు. అటువంటి వ్యక్తిని ఎప్పుడు భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతాడు. సో అందువల్ల మనం చేయాల్సింది మనుష్య జీవితంలో ఏంటి అంటే సత్సంగం చేసి సద్భావనలు సజ్ఞానాన్ని పొంది మన జీవితాన్ని దానికి అనుగుణంగా మలుచుకోవాలా. ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుందో చెప్పంటారా? మృగారి అని ఒక వేటగాడు ఉన్నాడు. ఆయన జంతువుని సగం చంపి అవి గిలగిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించాడు. ఈ కాలంలో శాడిస్టులు అంటారు చూడండి, మనోడు ఆ టైపు. నారదమునట్టు వెళ్తున్నాడు, చూశాడు జంతువులు సగం చనిపోయి గిలగిలా తన్నుకుంటూ ఉన్నాయి. చూసి అరే వీడెవడరా దుర్మార్గుడు, చంపేదేదో పూర్తిగా చంపేయచ్చు కదా, వీడిని చూడాలని చెప్పి వచ్చాడు. వాడు ఎట్టున్నాడు తెలుసా? ఎర్రగా కళ్ళు, భీకరంగా ఉన్నాడు. అరే నాయనా నువ్వేనా ఈ పని చేసిందని అడిగాడు నారదముని. నేనే. అదేదో గొప్ప అనుకున్నాడు. అరే ఎందుకురా ఇటు చేస్తున్నావు, పూర్తిగా చంపేయచ్చు కదా, చంపేదేదో అన్నాడు నారదముని. అవి సగం చనిపోయి గిలగిలా తన్నుకుంటుంటే ఆ మజానే వేరు. ఓరి శాడిస్ట్ ఫెలో, అయినా ఇవన్నీ ఎందుకుగా చేస్తున్నావు అన్నాడు. నా భార్య పిల్లల్ని పోషించుకునేది. మనోళ్ళు కూడా ఒక్కోసారి కకృతిగా సంపాదిస్తుంటే చెప్తారు, ఏమయ్యా ఎందుకయ్యా మరి అంత కకృతి పెడతావు? ఆయన ఇమీడియట్గా ఏమంటాడు తెలుసా? ఉన్నారుగా మనోళ్ళు 4 రాళ్ళు వెనకేసుకుంటే ఉంటాయని, రాళ్ళు వెనకాల పడవు, నేనెత్తినే పడతాయి. ఎవడు చేసిన కానీ మాడే అనుభవించాలి కదా. రాళ్ళు వెనకాల పడవు, నేనెత్తిన పడతాయి. వీడికి అదే అయ్యింది. నా భార్య కోసం నా పిల్లల కోసం ఇవన్నీ అన్నాడు. నారదముని తెలివిగా చెప్పాడు, ఓకే నీ భార్య దగ్గరికి వెళ్ళు, ఆమె కట్టుకున్న దానికి సగమేమన్నా నీ పాపం తీసుకుంటుందేమో అడుగు. పిల్లల్ని అడుగు, వాళ్ళేమన్నా వాళ్ళ కోసం అంటున్నావు కదా, వాళ్ళేమన్నా సగం పాపం తీసుకుంటారేమో. భార్య దగ్గరికి వెళ్ళాడు, ఏమే ఇవన్నీ నీకోసమే కదా చేస్తున్నాను, నేను చేసే పాపంలో సగం ఏమన్నా తీసుకుంటావా అన్నాడు. ఆమె ఏమనింది తెలుసా? బాలేటోడివే, కట్టుకున్న దానికే నువ్వే అనుభవించు, నేను ఎందుకు అనుభవించాలా అని. మరి పిల్లల దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, కన్నదానికి మమ్మల్ని ఏమన్నా కనమని చెప్పామా? కన్నావుగా, నువ్వే అనుభవించు, మేమెందుకు అనుభవించాలన్నాడు. ఫీజులు ఎగిరిపోయినాయి. అప్పుడు ఇంద్రియాల్లోకి వచ్చాడు, ఒరే వీళ్ళ కోసం అన్నాను, వీళ్ళేమీ కర్మ తీసుకోరంట స్వామి, ఇప్పుడు అర్థమైంది నాకు, ఏం చేయాలన్నాడు. ఆయన భగవత్ నామం చేస్తూ భక్తి చేసుకుంటూ జీవితం గడిపి చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పాడు. గురుగారు భక్తి గిక్తి అంటే భుక్తి ఏంటండి? ఈ మృగారు ఏమన్నాడు? భుక్తి అన్నాడు. ఈయన సాధు, అరే నాయన అరణ్యంలో ఏనుగు టన్ను తింటుంది రోజుకి, అదేం వ్యాపారం చేస్తుంది, భగవంతుడు ఇస్తున్నాడు కదా, నువ్వు భక్తి చేసుకో అన్నాడు నారదముని. ఆడు కూర్చొని జపం చేయడం మొదలు పెట్టాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ఆ మృగారి వేటగాడు ఇట్లా భజన చేసుకుంటున్నాడంట. ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ తెలిసింది వాడు కిరాతకుడు సాధువు అయిపోయాడంట, చూద్దాం పదండి అని చెప్పి బయలుదేరి వచ్చారంట. అయితే ఇంతకు ముందు రోజుల్లో సాధువుల్ని కలవడానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చేవాళ్ళు కాదు, ఏదో ధాన్యమో పండో ఫలమో ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు. చివరికి ఏమైందంటే ఆ మృగారి తన భుక్తి ఏంటి అని అడిగాడు కదా, అక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం మొదలు పెట్టాడంట. అంత శక్తి వచ్చింది ఆ మృగారికి. మీరు కూడా నేను ఖచ్చితంగా రాసిస్తాను, భగవత్ నామం మీ ఇంట్లో చేయండి, దేనికి కరువు ఉండదు, దేనికి కరువు ఉండదు. భగవత్ నామం మీరు చేస్తే దేనికి కరువు ఉండదు. సో ఒకసారి నారదముని చెప్పారంట పర్వతమునికి, నాకు శిష్యుడున్నాడు ఇక్కడ, ఆయన చూపిస్తాను రండి అని తీసుకొచ్చాడంట. నారదముని పర్వతముని చూసి ఈ మృగారి 10 అడుగులు వెనక్కి వేశాడంట. పర్వతముని అనుకున్నాడంట, అరే గురువు చూస్తే సాష్టాంగ నమస్కారం చేయాలా అన్న సంస్కారం లేనటువంటి శిష్యుని చూపించడానిక నారదముని ఇంత దూరం తీసుకొచ్చాడు నన్ను అనుకున్నాడు. ఈ మృగారు ఏం చేశాడో తెలుసా అండి, 10 అడుగులు వెనక్కేసి తన ఒంటి మీద ఉన్నటువంటి కండువా తీసి ఆ ముందున్నటువంటి క్రిమి కీటకాదులు నేల మీద చీమలు అవి ఉంటాయి కదా, వాటిని మెల్లిగా పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒకప్పుడు జంతువుని సగం చంపి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక చింతన ద్వారా తనలో కలిగినటువంటి పరివర్తన చూడండి. ప్రతి ఒక్క వ్యక్తిలో సమాజంలో ఆధ్యాత్మిక చింతన ద్వారా ఇటువంటి క్రూరత్వం పోయి సరళ భావన వాటిలో వస్తే ఎట్లా ఉంటుంది సమాజంలో చెప్పండి. అదే వైకుంఠం, అదే వైకుంఠం. సో ఈ రకమైన మార్పు కలుగుతుంది. సో ముఖ్యంగా ఆత్మ స్వరూపం నేను. చాణక్యుడు చెప్తాడు, ఏ సమాజంలో శాంతి ఉంటుంది, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అన్న భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అని చాణక్యుడు చెప్తాడు. మరి అటువంటి భావనలు వ్యక్తుల్లో రావాలా అంటే భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలా అటువంటి భావనలు రావడానికి. మనం ఎప్పుడైతే ఆ భగవంతుడు చూపించిన ఈ ధర్మ మార్గాన్ని అనుసరిస్తే, భగవంతుడు ఏం చెప్తున్నాడు గీతలో, అనన్యశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేజాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో ఉంటే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను.